సరిగ్గా దేశంలో జూలై 25వ తారీఖు రోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిండు. అదే రోజు దేశంలో మరో అతిపెద్ద విద్యార్థి ఉద్యమం నాంది పలకడానికి కూడా కారణమైంది. జార్ఖండ్లో గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన జేఎస్ఎస్సి, జేపీఎస్సి అండ్ ఇలాంటి ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేయడానికి జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్లలో చాలా వరకు పేపర్ లీక్లు అండ్ అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి అక్కడ కొందరు విద్యార్థులు కలిసి ఉద్యమాన్ని చేపట్టారు. ఆ ఉద్యమం ఈ రోజుకి సరిగ్గా 14 రోజులు చేరింది. అక్కడ కాంగ్రెస్ అండ్ అక్కడ కొన్ని పార్టీలు కోలేషన్ గవర్నమెంట్ నడిపిస్తూ ఉన్నారు. అది నార్మల్ ఒక నిరాహార దీక్షగా ప్రారంభమైన దీక్ష ఆమరణ నిరాహార దీక్షగా చేరుకుంది. దాని తర్వాత కొందరు విద్యార్థులు హాస్పిటలైజ్ అయినరు. ప్రభుత్వం మొత్తం మీద స్పందించింది. ఈ విద్యార్థి ఉద్యమ శాఖ అక్కడ రాష్ట్ర దేశ రాజకీయాల్లో దుమారం రేపింది. తప్పని పరిస్థితులలో రాహుల్ గాంధీ కూడా స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యార్థి ఉద్యమ నాయకుల అభ్యర్థన మేరకు సోనం వాంగ్చుక్ కూడా ఆ యొక్క ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. అక్కడ వారికి కనీసం నీళ్లు కూడా ముట్టుకోకుండా నిరాహార దీక్ష చేస్తున్నటువంటి విద్యార్థి నాయకుడు మెహతోకి నీళ్లు తాగించారు. విద్యార్థులకు మద్దతుగా అక్కడ సిజేపీ కానీ ఉన్న విద్యార్థి సంఘాలన్నీ కూడా మద్దతు ఇచ్చినాయి. చాలా వరకు బీజేపీ సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు ఆ యొక్క ఉద్యమాన్ని కూడా ఒక మతం రంగు పులిమేటువంటి ప్రయత్నాలు చేసిండ్రు. అందులో ఫెయిల్ అయిపోయినరు. ఇవాళ ప్రభుత్వం 9 మందితో కూడినటువంటి విద్యార్థి నాయకుల ప్రతినిధులను జార్ఖండ్ ప్రభుత్వం పిలుచుకుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుంది, విద్యార్థులు గెలుస్తారా లేదా జార్ఖండ్ ప్రభుత్వం గెలుస్తారా అనేది కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి.